ఫ్రెండ్స్, చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను. చౌదరి వాస్తు ప్లానర్. మీ చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఉత్తరం వీధి గల స్థలం. అయితే మొదట్లో ఇక్కడ ఉండేది డోరు. ఈ డోరు లేదు. ఇక్కడుంటే డోరు ఉత్తరవాయన నడకైంది. ఇది స్థలానికల్లా కలిసి ఇంటికి ఈశాన్యమైంది, కానీ స్థలానికల్లా కలిసి ఉత్తరవాయన నడకైంది. ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఉంది ప్లేస్ ఇక్కడ. ఇంకోటి ఆగ్నేయం పెరిగింది, అసలు ఇట్లా వెరుక్కుంటూ పోయింది. ఇట్లా వెరుక్కుంటూ పోతే ఎవరు ఇట్లా ఉండకూడదురా. ఇట్లా ఉంటే శరీరంలో ఒక పార్ట్స్ ఆగ్నేయం పెరిగితే శరీరం పార్ట్స్ ఉండదు. అంటే వాడు ఆగ్నేయ దోషాల వలన ఆ ప్రభావం ఇంటి యజమానురాలు మీద చూపడం, యజమాని భార్యను నిలపడం, భార్య ఉండడం, ఇంకొకరితో సంబంధాలు ఉండడం, ఇద్దరు భార్యలు ఉండడం జరుగుతుంది. వీడు లేపుకొచ్చినాడు ఆ ఇంట్లో, వేరే ఆమెను లేపుకొని వచ్చుకొని కాపురం పెట్టాడు పిల్లానికి దూరంగా ఉండి. ఉద్యోగం చేసుకుంటూ ఈ పిల్లని లేపుకొని వచ్చి కాపురం పెట్టినాడు. కాపురం పెట్టినాక ఇట్లా ఉండకూడదు ఆగ్నేయం అని ఈ గోడ కట్టించేది వాడు పూర్తి అయినా కట్టియకపోయి ఒక 2 అడుగులు కట్టి సాలిచ్చినాడు. పైకి కట్టరా, కొంచెం కట్టరా అది అని. లేదా అంటే వాడి కొడుకు ఉంచుకునే కొడుకు కొంచెం ఆ మాటలే మాట్లాడుతున్నాడు బాబాయ్ వెనకనికి. సరే, ఇంకా వాళ్ళ కథ తెలిసిపెట్టు. ఇట్లున్నప్పుడు అన్న మాకేం కలిసి రాకుంది, ఇబ్బంది అవుతుంది, ఉత్తరాయణ నడకై ఎందుకంటే అప్పుడు ఆగ్నేయం వ్యభిచార నిమిత్తం లేపుకురావడం లేపుకోపోవడం చెప్తాం కదా. ఈ ఉత్తరాయణ నడక ప్రేమ వ్యవహారం అంటే అట్నే జరిగింది. కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడతారు, భార్యాభర్తలు దూరంగా ఉంటారంటే ఇంకా భార్యాభర్త దూరంగా ఉండి ఉంచుకున్న దానికి అన్నీ అన్నాడు వీడు. తర్వాత నేను పిలిస్తే ఇది ఇట్లా వద్దురా, ఈడ పెడదాం డోరు, ఈడ పెట్టి ఈడ గోడ కడదాం అంటే స్థలానికి వెళ్ళగలిసి ఈశాన్యం అవుతుంది. ఈ గోడ కడితే, ఈ గోడ కట్టకపోతే ఇది కూడా ఆగ్నేయ డోర్ అవుతుంది అని కట్టించినాక బాగానే ఉంది, బాగానే సంసారం పరి విధాల బాగానే ఉంది అన్ని విధాల. కానీ కొన్నాళ్ళకు ఈడ హోటల్ పెట్టుకుంటుందంట, అంగడి పెట్టుకుంటుందంట, మీ మధ్యలో వద్దు రూమ్ అవుతుందా అంటే వద్దని చెప్తే వినక ఏం చేసినారు, మా ఊళ్ళో ఉండే వాళ్ళను ఇద్దరిని సంప్రదిస్తే దానికేమైతే మస్తుగా వేసినారు. నేనేమన్నా బంక్ వేసుకోరి అని చెప్పిన, అంటే 4 కాళ్ళు ఉండే బంక్ వేసుకోరి ఇది వద్దు అని చెప్పిన. అంటే వినకుండా రూమ్ కట్టి స్టాప్ పెట్టి ఇది డోర్ పెట్టి ఎప్పుడైతే ఉత్తరం అద్దు చేసి కట్టిన ఏమనే శివదీక్షలు దిగిండే పాపం. స్వామి శివదీక్షలు దిగినాడు, శివదీక్షలు వెళ్ళిపోయా. అంటే దీన్ని వద్దురా పీకొని పీకనీకి మొదలు పెడితే ఎవడో చేస్తున్నా, అంతగా బాగా కట్టుకునే దాన్ని ఎందుకు పీకేది, ఎవరు చెప్పినది నీకు, ఎందుకు పీకేది అది ఇదని అప్పుడు కొంచెం మొదలు పెట్టినాడు. పీకినాడు, అట్నే పీకింటే కూడా ఎట్లా దైవం పెట్టినావు, కానీ దైవం అట్లా చేయనిది కదా. బుద్ధి కర్మాను బట్టి ఇంట్లో తయారవుతుంది. వానికి ఆ రాత ఉంది, ఉత్తరం అద్దు చేసి తలకల ఆకస్మిక మరణం సంభవించే 8:30కి ఎత్తిపోయేవాడు. చనిపోయినాక ఇప్పుడు రూమ్ బీకేస్తే ఏమొస్తుంది, రూమ్ బీకేసి మాకు ఖర్చులు జరగకుండా అది జరగకుండా అంటే ఈ వాయువు మూత పడితే అప్పులోపాలే కదా అని ఇప్పుడు ఎంత రూమ్ తీసేసినారు. ఇది తీసేసినాక ఈ ఆగ్నేయం కట్టుకుంటే దాని జోలి పోతలేదు, పైకి కట్టారంటే కట్టకున్నారు. అట్నే జరుగుతుంది. ఇవి ఉత్తరం సరిహద్దు మీద ఎటువంటి కట్టడం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణం. ఆగ్నేయం పెరిగి వాడు లేపుకొచ్చుకుని ఉంచుకున్న దాంతో కాపురమే చేసినా కానీ పిల్లలతో చేయలే. ఆగ్నేయ దోషాల వల్ల ఇట్లాంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. ఉంటా సెలవు.